నేను కనబడాలి అన్నా. ఏయ్ అన్నా, హాయ్ అండి, మళ్ళీ వచ్చానండి. ఇంతకుముందు ఇతని బ్రదర్కు ఆరోగ్యం బాగలేదని రైస్ ఇచ్చాము. అప్పుడు సరుకులు కూరగాయలు అన్నీ ఇచ్చాము. ఈరోజు కూడా రైస్ ఒక 25 కిలోల రైస్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఇతని పాపం బ్రదరు అన్నయ్య ఇంకా ఆరోగ్యం బాగలేక అతను కూడా చనిపోయిండు. ఇక ఒంటరిగా ఉంటుండు కాబట్టి ఇక మనం అంతో ఇంత సాయం కోసం ఒక 25 కిలోలు రైస్ ఇస్తున్నానండి. అన్నం వండుకోలేదా? ఎందుకు? ఒక్కనే ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా పెడితే ఇంత తింటానా, అట్లా అంటాను. సరే సరే తీసుకో. మరి రైస్ వండుకుంటావా? అన్నం వండుకుంటావా? రైసు మళ్ళీ ఎవరికన్నా ఇవ్వాలా? వండుకొని తింటావుగా ఉంటే, అందుకే ఇచ్చా. సరేనా? ఎవరు పెట్టకుంటే మరి నువ్వన్న వండుకొని తినాలిగా, దానికి బియ్యం ఉండాలిగా, అందుకోసమని బియ్యం తీసుకొచ్చిన. సరేనా?